ఓం నమ శివాయ. ఓం త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ సర్వం మమ దేవ. ఓం ఆయాయ వరదే దేవి దక్షిరే బ్రహ్మవాదిని గాయత్రి ఛందసా మాతృ బ్రహ్మయోని నమోస్తుతే. మనము చండీ పారాయణం చేస్తున్నాము, దుర్గా సప్తశతి. అందులో భాగంగా ఈరోజు మహిషాసుర సేన వధ ద్వితీయ అధ్యాయ. మనం ఫస్ట్ తెలుగులో మీనింగ్ చూసుకుందాము. దేవతల తేజస్సుతో దేవి ఆవిర్భావము మరియు మహిషాసురసేన వధ ధ్యానము. ఓం కమలంపై కూర్చున్న దేవి ప్రసన్న వదంతో కూడిన మహిషాసుర మర్దినిని భగవతి మహాలక్ష్మిని భజిస్తాను. తన చేతులలో అక్షమాల, పరస, గద, బాణం, వజ్రం, పద్మం, ధనుష్, కుండిక, దండ, శక్తి, ఖడ్గం, డాలము, శంఖము, గంట, మధుపాత్ర, శూలము, పాశము మరియు చక్రాన్ని ధరిస్తున్న దేవిని నేను భజిస్తాను. ఓం ఋషిర్ ఉవాచ. పూర్వకాలంలో ఒకసారి దేవతలకి మరియు అసురులకి 100 సంవత్సరాల వరకు ఘోర సంగ్రామం జరిగింది. రాక్షసుల నాయకుడు మహిషాసురుడు, దేవతల నాయకుడు ఇంద్రుడు. ఆ యుద్ధంలో దేవతల సైన్యం అసురుల సైన్యంతో ఓడిపోతుంది. దేవతలందరినీ ఓడించిన తర్వాత మహిషాసురుడు ఇంద్రాసనంపై కూర్చుంటాడు. ఓడిపోయిన దేవతలు బ్రహ్మదేవునితో పాటు తమతో తీసుకెళ్తారు. తమతో భగవాన్ శంకరుడు, విష్ణువులు ఎక్కడైతే విరాజమానంగా కూర్చొని ఉంటారో అక్కడికి వెళ్తారు. దేవతలందరూ మహిషాసురుడి పరాక్రమము మరియు వాళ్ళ పరాజయాన్ని మొత్తం వృత్తాంతాన్ని విస్తారపూర్వకంగా ఆ దేవేశ్వరులకు చెప్తారు. అప్పుడు దేవతలు అంటారు, భగవాన్ మహిషాసురుడు సూర్య, ఇంద్ర, అగ్ని, వాయు, చంద్రమ, యమ, వరుణ అదేవిధంగా అన్య దేవతల అధికారాన్ని లాక్కొని అతడే స్వయంగా అందరికీ రాజుగా చలాయిస్తున్నాడు. ఆ దురాత్మ మహిషుడు దేవతలందరినీ స్వర్గం నుండి తరిమివేశాడు. దేవత అందరూ ఇప్పుడు మనుషుల్లాగా భూమిపైన తిరుగుతున్నారు. దైత్యుల అన్ని చేష్టలు మీకు వివరించాము. ఇప్పుడు మేమందరము మీ శరణు కోరుతున్నాము, మిమ్మల్ని ఆశ్రయించాము. ఆ రాక్షసుని ఎలా వధించాలో ఏదైనా ఉపాయం ఉంటే ఆలోచించండి. దేవతల మాటలు విన్న భగవాన్ విష్ణు మరియు శంకరుడు దైత్యులపై చాలా క్రోధాన్ని చూపుతారు. కనుబొమ్మలు పైకెత్తుతారు, ముఖం ఎర్రబారుతుంది. అప్పుడు అత్యంత కోపంలో ఉన్న చక్రపాణి విష్ణువు ముఖం నుండి ఒక మహత్తరమైన తేజస్సు ప్రకటితమవుతుంది. ఈ ప్రకారంగానే బ్రహ్మ నుండి, శంకర్ నుండి, ఇంద్రు నుండి, అలాగే అందరి దేవతల శరీరాల నుండి గొప్ప తేజస్సులు బయటికి వస్తాయి. అలా అన్ని తేజస్సులు ఒకటిగా ఐక్యమవుతాయి. ఆ బ్రహ్మాండమైన మహాశక్తి యొక్క తేజపుంజాన్ని జ్వాజల్యమానంగా పర్వత ఆకారంగా ప్రకాశించడం దేవతలందరూ చూస్తూ ఉంటారు. ఆ ప్రకాశం అన్ని దిక్కులా ప్రసరిస్తుంది. సమస్త దేవతల శరీరాల నుండి ఉద్భవించిన ఆ తేజానికి సమానంగా ఇంకొకటి లేకపోయింది. ఏకమైన ఆ శక్తి ఒక నారీ రూపంగా పరిణతి చెందింది మరియు తన ప్రకాశాన్ని 3 లోకాలకు వ్యాప్తి చేసింది. భగవాన్ శంకరుడి తేజం ఆ దేవి ముఖంగా అవుతుంది. యమరాజు తేజం తలలో వెంట్రుకలవుతాయి. శ్రీ విష్ణు భగవాను తేజం భుజాలుగా మారుతాయి. చంద్రుడి తేజం అమ్మవారి స్తనాలుగా మారుతాయి. ఇంద్రుడి తేజం మధ్య భాగం కటిప్రదేశంగా మారుతుంది. వరుణి తేజం తొడలు మరియు పిండలి తొడ ఎముకలు మారుతాయి. పృథ్వీ తేజం పిరుదులుగా ప్రకటితమవుతాయి. బ్రహ్మదేవుడి తేజం 2 చరణాలుగా, సూర్యుడి తేజం కాలి వేళ్లుగా, వసువుల తేజం చేతి వేళ్లగా, కుబేరుడి తేజం నాసికగా ప్రకటితమవుతాయి. ప్రజాపతి తేజం ఆ దేవికి దంతాలుగా, అగ్ని తేజం 3 నేత్రాలుగా ప్రకటితమవుతాయి. సంధ్యాదేవి తేజం కనుబొమ్మలుగా, వాయు తేజం ముక్కుగా ప్రకటితమవుతాయి. ఈ విధంగా అన్య దేవతల తేజస్సు నుండి ఆ కళ్యాణమయ దేవి ఆవిర్భావం జరుగుతుంది. తదనంతరం సమస్త దేవతల తేజపుంజాల నుండి ప్రకటితమైన దేవిని చూచి మహిషాసురుణ్ణి పీడించే శక్తి వచ్చిందని దేవతలందరూ ప్రసన్నమవుతారు. పినాకదారి భగవాన్ శంకరుడు తన శూలం నుండి ఒక శూలాన్ని తీసి ఆ శక్తికి ఇస్తాడు. భగవాన్ విష్ణువు తన చక్రం నుండి ఇంకొక చక్రాన్ని ఉత్పన్నం చేసి ఆ భగవతికి అర్పిస్తాడు. వరుణుడు శంఖాన్ని ప్రదానం చేస్తాడు. అగ్ని తన శక్తిని ఇస్తాడు. వాయువు ధనస్సు మరియు బాణాలతో నిండి ఉన్న తూనీరాన్ని ఇస్తాడు. 1000 కన్నులు గల దేవరాజు ఇంద్రుడు తన వజ్రాయుధం నుండి ఇంకో వజ్రాన్ని ఉత్పన్నం చేసి ఇస్తాడు. మరియు ఐరావతమని ఏనుగు నుండి దిగి ఒక గంట కూడా ప్రదానం చేస్తాడు. యమరాజు కాలదండం నుండి దండాన్ని, వనుడు పాశాన్ని, ప్రజాపతి స్ఫటికాక్షకి మాలను, బ్రహ్మదేవుడు కమండలాన్ని ప్రదానం చేస్తారు ఆ దేవికి. సూర్యుడు భగవతీదేవి శరీరంలోని సమస్త రోమకూపాలలో తన కిరణాల తేజాన్ని నింపుతాడు. కాలుడు తన మెరిసేటి డాలును కత్తిని ఇస్తాడు.
క్షీర సముద్రుడు ఉజ్వలమైన ఆరాన్ని, ఎన్నడూ జీర్ణం కాని దివ్య వస్త్రాలను ప్రదానం చేస్తాడు. వాటితో పాటు దివ్యమైన చూడామణి, 2 కుండలాలు, కంఠాభరణము, ఉజ్వలమైన అర్ధచంద్ర ఆభరణము, అన్ని బాహువులకి కేయూరాలు, చరణాలకి నిర్మలమైన నూపురాలు, మెడలో ధరించడానికి సుందరమైన మండలాకారంలో ఉన్న దివ్య ఆభూషణాలు, చేతివేలన్నింటికి రత్నాలతో కూడుకున్న అంగుళీయకాలు ప్రదానం చేస్తాడు. విశ్వకర్మ అత్యంత నిర్మలమైన గొడ్డల్ని ప్రదానం చేస్తాడు. ఇంకా అనేక రకాలైన అస్త్రాలు మరియు అభేద్యమైన కవచాన్ని ఇస్తాడు. ఇంకా ఇవే కాకుండా మస్తకం పైన, వక్షస్థలం పైన ధరించడానికి ఎన్నడూ వాడిపోని కమలాల మాలను కూడా ఇస్తాడు. జలదేవుడు సుందరమైన కమలాలను ప్రదానం చేస్తాడు. హిమవంతుడు సవారీ చేయడానికి సింహాన్ని మరియు రంగురంగులుగా మెరిసే రత్నాలను సమర్పిస్తాడు. ధనాధ్యక్షుడు కుబేరుడు మధువుచే నిండిపోయిన పానకం పాత్రను ఇస్తాడు. అదేవిధంగా సంపూర్ణ నాగులకి రాజైన శేషుడు, ఈ భూమండలాన్ని మోసే శేషుడు బహుమూల్యమైన మనులతో ప్రకాశించే నాగ ఆహారాన్ని ప్రదానం చేస్తాడు. ఈ విధంగా అన్య దేవతలందరూ ఆభూషణాలు మరియు అస్త్రశస్త్రాలు ఇచ్చి దేవిని సత్కరిస్తారు. ఆ తరువాత భగవతి మారు అట్టహాసపూర్వకంగా ఉచ్చ స్వరంతో గర్జన చేస్తుంది. ఆ భయంకర నాదం నుండి ఆకాశమంతా కంపిస్తుంది. దేవి చేసిన సింహనాదానికి సమానమైనది వేరేది లేకుండా పోతుంది. ఆకాశం కూడా చిన్నదైపోతుంది. ఆ తల్లి ఇంకా ఉత్సాహంగా ప్రతిధ్వని చేస్తుంది. దానివలన సంపూర్ణంగా విశ్వంలో కంపనం జరుగుతుంది. సముద్రం కూడా కంపిస్తుంది. భూమి కదులుతుంది. పర్వతాలు కూడా కదులుతాయి. ఆ సమయంలో దేవతలందరూ అత్యంత ప్రసన్నతతో సింహవాహిని భవానీదేవి, ఏ దేవి నీకు జయములు అంటారు ఆ దేవితో. మహర్షులు కూడా భక్తి భావంతో వినమ్రతతో దేవిని స్తుతిస్తారు. ముల్లోకాలు కలత చెందడం చూసిన దైత్యులు తమ సమస్త సైన్యానికి కవచాలతో సుసజ్జితం చేసి చేతులలో ఆయుధాలను పట్టుకొని ఒక్కసారిగా లేచి నిలబడతారు. ఆ సమయంలో మహిషాసురుడు అత్యంత క్రోధంతో వచ్చి ఆహాహా ఏమి జరుగుతుంది అనుకుంటూ సైన్యంతో పరివేష్టితమై సింహనాదం వినబడిన దిక్కుకు పరిగెత్తుతారు. వాళ్ళు ముందుకు చేరిన తర్వాత భగవతీ దేవిని వాళ్ళు చూస్తారు. ఆ దేవి తన ప్రభచేత ముల్లోకాలను ప్రకాశింపజేస్తుంది. ఆ తల్లి అడుగుల బరువుకి భూమి అణిగిపోతుందో అన్నట్లుగా అవుతుంది. తలకి ఉన్న ముకుటం ఆకాశంలో రేఖ గీత లాగుతుందా అన్నట్లుగా మెరుస్తుంది. తన ధనస్సు టంకారంచే పాతాళ లోకాలన్నీ క్షోభ చెందుతాయి. ఆ క్షోభ అంటే కలత, ఒక రకమైన వ్యాకులత. ఆ దేవి తన వేల భుజాలతో అన్ని దిశలను కప్పివేసి నిల్చుంటుంది. తదనంతరం దేవికి రాక్షసుల మధ్య యుద్ధ మంటలు పుడతాయి. నానా రకాలైన అస్త్రశస్త్రాలచే వాటి ప్రహారం చేత అన్ని దిశలు భాషించడం మొదలు పెడతాయి. చిక్షుర పేరుగల మహాన్ రాక్షసుడు మహిషాసుర సేనా నాయకుడు. అతడు దేవితో యుద్ధం చేయడం మొదలు పెడతాడు. అన్య దైత్యుల చతురంగి సేనా బలంతో చామర్ అనేవాడు కూడా యుద్ధానికి వస్తాడు. 7,000 రతికులతో ఉదగ్ర పేరుగల మహాదైత్యుడు ఆయుధాలు చేపడతాడు. 1,000,000 రతికులతో మహా అను పేరుగల దైత్యుడు కూడా యుద్ధానికి వస్తాడు. ఏడ్పులను పుట్టించే పదునైన కత్తులతో అసిలోమ అనే మహాదైత్యుడు 5 కోట్ల రతి సేనా బలంతో యుద్ధంలోకి వచ్చి నిల్చుంటాడు. 60 లక్షల రతికుల సైన్య బలంతో భాష్కల అనే దైత్యుడు యుద్ధం చేస్తూ ఉంటాడు దేవితో. పరివారిత అనే రాక్షసుడు ఏనుగులు, గుర్రాలు, అనేక దళాలతో మరియు 1 కోటి రథ సేనా బలంతో యుద్ధం చేస్తూ ఉంటాడు. బిడాల్ అనే దైత్యుడు 5 మిలియన్ల రథ సైన్యంతో పరివేష్టితమై ఆయుధాలు చేపడతాడు. ఇంకా వీరే కాకుండా వేల సంఖ్యలో మహాదైత్యులు, రథాలు, ఏనుగులు, గుర్రాల సేనలతో దేవితో యుద్ధం చేస్తూ ఉంటారు. స్వయంగా మహిషాసురుడు ఆ యుద్ధభూమిలో కోటి వేల రథాలతో, ఏనుగులతో, గుర్రాలతో పరివేష్టితై ఉంటాడు. వాళ్ళందరూ తోమర, బిందిపాల, శక్తి, ముసల, ఖడ్గం, గొడ్డలతో మరియు పట్టిషలతో ఇంకా రకరకాల అస్త్రశస్త్రాలతో దేవిపైన యుద్ధం చేస్తూ ఉంటారు. కొందరు దైత్యులు శక్తి అనే ఆయుధాన్ని, మరికొందరు పాష అనే ఆయుధాలను దేవిపైకి విసురుతారు. కొందరు దైత్యులు ఖడ్గ ప్రహారం చేస్తూ దేవిని చంపడానికి పరిగెత్తుతారు. దేవి కూడా కోపంతో, ఆ క్రోధంతో అవలీలగా తన అస్త్రశస్త్రాలతో వర్షాన్ని కురిపిస్తూ దైత్యుల సమస్త అస్త్రశస్త్రాలను విఫలం చేస్తుంది. దేవి ముఖంలో ఏమాత్రం విసుగు, కష్టం, అలసిపోయిన చిహ్నాలు ఏమీ ఉండవు. ప్రసన్నవదనంతో ఉంటుంది. దేవతలు, ఋషులు స్తుతి చేస్తూ ఉంటే భగవతి పరమేశ్వరి దైత్యుల శరీరాలపై అస్త్రశస్త్రాల వర్షాన్ని కురిపిస్తుంది. దేవి యొక్క వాహనమైన సింహం కూడా క్రోధంతో నిండిపోయి జూలు విదులుస్తూ అడవిలో పుట్టిన దావాగ్నిలాగా
అసురులపై విరుచుకుపడుతుంది. రణభూమిలో దైత్యులతో యుద్ధం చేస్తున్న అంబికాదేవి నిశ్వాసల నుండి వందల వేల సంఖ్యలో గణాలు పుట్టుక వస్తారు. మరియు పరశు, బిందిపాల, ఖడ్గము మరియు పట్టిష ఆది అస్త్రాల ద్వారా అసురుల సమక్షంలో ఈ గణాలు ప్రత్యక్షం అవుతారు. భగవతీ దేవి శక్తితో నిండిపోయిన ఆ గణాలు అసురులను నాశనం చేస్తూ డోలు మరియు శంఖాలను పూరిస్తూ ఉంటారు. ఆ సంగ్రామంలో, ఆ మహోత్సవంలో ఎన్నో గణాలు మృదంగాలను వాయిస్తూ ఉంటారు. తదనంతరం భగవతీ దేవి త్రిశూలం, గద, శక్తుల వర్షాలతో, ఖడ్గాలతో వందల సంఖ్యలో మహాదైత్యులను సంవరిస్తుంది. ఎంతోమంది భగవతీదేవి యొక్క ఆయుధం గంటా నుండి వచ్చే భయంకరమైన నాదానికి మూర్ఛపోయి చనిపోతారు. చాలా దైత్యులను పాశాలతో బంధించి భూమిపైన పడవేస్తుంది. భగవతి కత్తి వలన ఎంతోమంది దైత్యులు ముక్కలు అవుతారు. గద దెబ్బలకి గాయాలతో కింద పడిపోతారు. ముసల దెబ్బలకి ఆహాకారాలు చేస్తూ రక్తాన్ని కక్కుకుంటారు. త్రిశూల పోట్లకి కుప్పలుగా భూమిపై పడతారు. ఆ రణభూమిలో బాణ సమూహాల వర్షాలకి అసురుల నడుములు విరిగిపోతాయి. ఆకాశంలో గద్దలు ఎగిరినట్లు దైత్యుల ప్రాణాలు అలా ఎగిరిపోతూ ఉంటాయి. కొందరి చేతులు చిన్నాభిన్నం అయిపోతూ ఉంటాయి. కొందరి మెడలు ఎగిరిపడతాయి. కొందరి తలలు తెగిపడి గిరగిర తిరుగుతూ ఉంటాయి. కొందరి శరీరాలు మధ్య భాగంలో ముక్కలవుతాయి. కొందరివి తొడలు తెగి పడుతాయి. ఆ మహాబలి తొడలు తెగి పడుతాయి. భగవతీదేవి బట్టలు చింపినట్లు ఆ రాక్షసుల చేతులను, కాళ్లను, కన్నులను ముక్కలుగా చింపుతుంది. కొందరు దైత్యులైతే వాళ్ళ తలలు తెగిపడినా సరే మొండెం శరీరాలతో మంచి ఆయుధాలను చేతపట్టుకొని దేవితో యుద్ధం చేస్తూ ఉంటారు. ఇంకొన్ని మొండెములు గద్దల్లాగా నాట్యమాడుతూ ఉంటాయి. కొంతమంది మొండెములు లేకున్నా చేతిలో ఖడ్గము, శక్తి, రుష్టి ఆయుధాలు పట్టుకొని యుద్ధభూమి నుండి పారిపోతూ ఉంటే వేరే మహాదైత్యులు ఆగండి అంటూ యుద్ధానికి పిలుస్తూ ఉంటారు. ఎక్కడైతే యుద్ధం జరిగిందో ఆ యుద్ధభూమి తల్లి, ఆ భూమి పడిపోయిన రథాలతో, ఏనుగులతో, గుర్రాలతో, అసురుల శవాలతో నిండిపోయి ఉంటుంది. అక్కడ అడుగు పెట్టడానికి కూడా సాధ్యం కాదు. దైత్యుల సేనల, ఏనుగుల, గుర్రాల మరియు అసురుల శరీరాన్ని వచ్చిన రక్తం కొద్ది కాలంలోనే పెద్ద నదుల్లాగా ప్రవహిస్తూ ఉంటుంది. జగదాంబ క్షణకాలంలోనే విశాలమైన అసుర సేనలను నష్టం చేస్తుంది. ఎలాగంటే ఎండిన గడ్డి కుప్పను అగ్ని క్షణాల్లో బూడిద చేసిన విధంగా. దేవి సింహం కూడా తన జూలును విదిలిస్తూ జోరుసే గర్జిస్తూ దైత్యుల శరీరాల నుండి ప్రాణాలను హరిస్తుంది. అలాగే దేవి గణాలు కూడా మహాదైత్యులతోటి చేస్తున్న యుద్ధాన్ని ఆకాశంలో నిల్చొని చూస్తున్న దేవత గణాలు వాళ్లపై సంతృష్టి చెంది పూల వర్షాన్ని కురిపిస్తారు. ఇది శ్రీ మార్కండేయ పురాణంలోని సావర్ణిక మన్వంతరి కథలోని అంతర్భాగమైన దేవి మహాత్మ్యంలోని మహిషాసుర సేన వధ అనే 2వ అధ్యాయం ముగిసింది. 3వ అధ్యాయం మహిషాసుర వధ. ఇది చాలా అద్భుతమైన కథ. ఈ కథనే మూలం. మనం ఎన్ని రకాల మంచి సినిమాలు చూసినా, ఎన్ని రకాల మాయాజాలాలు, ఇంద్రాలు చూసినా ఈ కథ నుండే పుట్టుక వచ్చాయి. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు. తృతీయ అధ్యాయము చండీ సప్తశతి, దుర్గాదేవి సప్తశతి, సేనాధిపతులతో సహా మహిషాసురుని వధ. ధ్యానము. జగదాంబ అంగాల యొక్క కాంతి ఉదయకాలంలోని 1000 సూర్యులతోటి సమానం. ఎర్రని ప్రకాశవంతమైన చీరను ధరిస్తుంది. ఆమె మెడలో ముండమాల శోభిస్తుంది. 2 స్తనాలపైన చందన లేపం ఉంటుంది. తన పద్మాల లాంటి చేతులలో జపమాల, విద్య మరియు అభయం తథా వర అనే పేర్లు గల ముద్రను ధరిస్తుంది. 3 నేత్రాలతో ముఖార విందం అత్యంత శోభాయమానంగా ఉంటుంది. ఆమె మస్తకం పైన చంద్రమాతో పాటు రత్నమయ ముకుటాన్ని ధరిస్తుంది. ఆ తల్లి కమలాసనంపై విరాజమానంగా కూర్చుంటుంది. అలాంటి దేవిని నేను భక్తిపూర్వకంగా ప్రణామం చేస్తున్నాను. ఓం ఋషిర్వాచ. దైత్యుల సేనలు చిన్నాభిన్నం అవుతాయి. దాన్ని చూచిన మహాదైత్యుడు సేనాపతి చిక్షుర క్రోధంతో నిండిపోయి అంబికాదేవితో యుద్ధం చేయడానికి ముందుకెళ్తాడు. ఆ అసురుడు మేరుగురిపై మేఘం కురిపించే వర్షధారల్లాగా భగవతిపై బాణాల వర్షం కురిపిస్తాడు. అప్పుడు దేవి తన బాణాలతో అసుర బాణ సమూహాన్ని అనాయాసంగా ఛేదించి గుర్రాల్ని, సారథిని చంపుతుంది. మళ్ళీ ధనస్సు అత్యంత ఎత్తైన ధ్వజాన్ని క్షణాల్లో విరగొడుతుంది. ధనస్సు, రథం, గుర్రాలు మరియు సారథిని కోల్పోయిన దైత్యుడు డాలు, కత్తిని తీసుకొని దేవి ఉన్న దిక్కుకు పరిగెత్తాడు. అతడు పదునైన కత్తితో సింహం మస్తకం పైన గాయమయ్యేలా చేసి దేవి ఎడమ భుజంపై అత్యంత వేగంతో ప్రహారం చేస్తాడు. రాజన్,
దేవి ఎడమ చేతిని ఆ కత్తి చేరేలోపే విరిగిపోతుంది. వెంటనే క్రోధంతో ఆ రాక్షసుడు కన్నులు ఎర్రగా చేసి శూలాన్ని తీసుకుంటాడు. ఆ శూలాన్ని భగవతి భద్రకాళిపై విసురుతాడు. ఆ శూలం ఆకాశంలో ప్రయాణిస్తూనే సూర్యమండల కాంతిలాగా ప్రకాశిస్తూ తనదైన శైలిలో తేజస్సుతో ప్రజ్వలితంగా దేవి వైపు దూసుకుపోతుంది. తన వైపు వస్తున్న శూలాన్ని తన శూలంతో ప్రహారం చేస్తుంది దేవి. ఆ శూలం 100 ముక్కలు అవడమే కాక ఆ మహాదైత్యుడు చిక్షుర నడ్డి విరిగి ప్రాణాలు కోల్పోతాడు. తరువాత చామర అనే దైత్యుడు ఏనుగెక్కి వస్తాడు. అతను కూడా దేవిపై శక్తి ఆయుధంతో ప్రహారం చేస్తాడు. కానీ జగదాంబ కేవలం తన ఓంకారంతోనే దానిని నిష్ప్రభావం చేస్తుంది. శక్తి ఆయుధం విరిగి కింద పడగానే చామరుడు అధిక క్రోధంతో శూలాన్ని విసురుతాడు. కానీ దేవి దానిని కూడా తన బాణాల ద్వారా విరగొడుతుంది. ఇంతలో దేవి సింహం ఎగిరి దైత్యుడి ఏనుగు మస్తకంపై కూర్చొని చాలా అందంగా రాక్షసుడితో బాహుయుద్ధం చేస్తుంది. వాళ్ళిద్దరూ పోట్లాడుకుంటూ ఏనుగు మీద నుండి పృథివీపై పడి అత్యంత క్రోధంతో ఒకరిపై ఒకరు భయంకరంగా ప్రహారం చేసుకుంటారు. అకస్మాత్తుగా సింహం చాలా వేగంతో ఆకాశంలోకి ఎగిరి అక్కడి నుండి క్రిందికి వచ్చే సమయంలో తన పంజాతోటి చామర దైత్యుడి తలను శరీరం నుండి వేరు చేస్తుంది. ఇదే ప్రకారంగా ఉదగ్ర దైత్యుడు కూడా రాళ్లను, శిలలను, వృక్షాలను తింటూ రణభూమికి వచ్చి దేవి చేతిలో మరణిస్తాడు. క్రోధంలో ఉన్న దేవి తన ఉద్ధృతతో బిందిపాలి అనే ఆయుధంతో వాష్కల్ అనే దైత్యుణ్ణి చంపుతుంది. తామ్ర మరియు అంధకుడిని బాణాలతో ముక్కలు ముక్కలుగా చేస్తుంది. 3 కన్నులు కలిగిన పరమేశ్వరి త్రిశూలంతో ఉగ్రాస్య, ఉగ్రవీర్య మరియు మహా అను అనే దైత్యులను చంపుతుంది. కత్తితో బిడాల దైత్యుణ్ణి తలా మొండం వేరు చేస్తుంది. దుర్ధర మరియు దుర్ముఖుణ్ణి కూడా తన బాణాలతో యమలోకానికి పంపుతుంది. ఈ విధంగా తన సేన వదను చూస్తున్న మహిషాసురుడు మాయిష దున్నపోతు రూపాన్ని ధరించి దేవి యొక్క గణాలకి భయాన్ని కలిగించడం మొదలు పెడతాడు. కొందరిని తన ముఖాన్ని ముందుకు సాగేలా చేసి చంపుతాడు. కొందరిపై గిట్టలతో ప్రహారం చేస్తాడు. కొందరికి తోకతోటి గాయాలు చేస్తాడు. కొందరిని కొమ్ములతో పొడుస్తాడు. ఇంకా కొంతమంది గణాలను తన వేగంతో, కొందరిని తన సింహనాదంతో, ఇంకొందరిని తన చమత్కారంతో, ఇంకొందరిని తన నిశ్వాస వాయువుతోటి కింద పడేలా చేస్తాడు. ఈ విధంగా గణాల సేనని కింద పడేసిన ఆ మాయిషుడు తర్వాత దేవి సింహాన్ని చంపడానికి ఎగిరి దూకుతాడు. దీనితో జగదాంబకు చాలా క్రోధం వస్తుంది. మహాపరాక్రమి మహిషాసురుడు కూడా క్రోధంతో ఊగిపోతూ భూమిని తన గిట్టెలతో తవ్వుతూ తన కొమ్ములతో ఎత్తైన పర్వతాలను విసిరివేస్తాడు. గర్జన చేస్తూ ఉంటాడు. మాయిషుడి వేగానికి భూమి బద్దలు కావడం అవుతుంది. తన తోక వేగానికి సముద్రంలోని నీరు భూమిని అంతా ముంచుతుంది. కొమ్ముల వేగానికి మేఘాలన్నీ విచ్ఛిన్నమైపోతాయి. తన శ్వాస ప్రచండ వేగానికి 100 పర్వతాలు ఆకాశంలో తేలుతూ ఉంటాయి. ఈ విధంగా క్రోధంతో నిండిపోయిన మహాదైత్యుడు తన వైపు రావడం చూసిన భగవతి చండిక వాడిని వధించాలని మహత్ క్రోధాన్ని ప్రదర్శిస్తుంది. దేవి పాశాన్ని విసురుతుంది. ఆ మహాన్ అసురుని బంధిస్తుంది. వెంటనే అసురుడు మాయిష రూపాన్ని త్యాగం చేస్తాడు. వెంటనే సింహం రూపాన్ని ధరిస్తాడు. ఆ అవస్థలో జగదాంబ వాడి మస్తకాన్ని నరికేద్దామని ముందుకెళ్తే వెంటనే వాడు ఖడ్గధారి పురుష రూపంలో కనపడతాడు. వెంటనే దేవి తన బాణాల వర్షం కురిపించి డాలు మరియు కత్తి సాయంతో ఆ పురుషుణ్ణి బంధిస్తుంది. ఇంతలోనే వాడు మహాన్ గజరాజ రూపంలోకి మారుతాడు. వాడు తన తొండంతో విశాలమైన దేవి యొక్క సింహాన్ని లాగుతూ గర్జించడం మొదలు పెడతాడు. దేవి వెంటనే ఆ తొండాన్ని కత్తితో నరికేస్తుంది. వెంటనే ఆ మహాదైత్యుడు మళ్ళీ దున్నపోతు రూపాన్ని ధరిస్తాడు. వెంటనే చరాచర ప్రాణులు, ముల్లోకాలు అందరూ వ్యాకులత చెందుతారు. ఆ సమయంలో క్రోధంతో నిండిపోయిన జగన్మాత చండిక మళ్ళీ ఉత్తమమైన మధుపానాన్ని సేవిస్తూ ఎర్రని కన్నులతో చిరునవ్వులు చిందిస్తుంది. అక్కడ బలవంతుడు మరియు పరాక్రమ మదంతో ఉన్మత్తుడైన రాక్షసుడు గర్జిస్తూ తన కొమ్ములతో పర్వతాలను లేపుతూ చండికాదేవి పైన విసరడం మొదలు పెడతాడు. ఆ సమయంలో దేవి తన బాణ సమూహంతో ఆ పర్వతాలను చూర్ణం చేస్తూ మాట్లాడుతుంది. ఇలా మాట్లాడుతున్న సమయంలో దేవి యొక్క ముఖం ఆ మధు ప్రభావం వలన ఎర్ర రంగులోకి మారుతుంది. మాట కూడా కొంచెం రాగం మారుతుంది. దేవి అంటుంది, ఏ మూడా, నేను మధువు తాగుతున్నంత వరకు నీవు ఆ క్షణకాలం సుందరంగా గర్జించు. నా చేతుల్లోనే ఇప్పుడే నీ చావు అవుతుంది. వెంటనే ఈ దేవతలు కూడా గర్జన చేస్తారు అని అంటుంది. ఋషి అంటాడు. ఇలా దేవి పలుకుతూనే ఒక్క గెంతుతో మహాదైత్యుడిపై ఉంటుంది. మళ్ళీ తన కాళ్ళతో వాడిని అనగదొక్కి తన శూలంతో వాడి కంఠంలో పొడుస్తుంది. దేవి కాళ్ళతో నొక్కి పట్టినప్పటికీ ఆ మహిషాసురుడు తన ముఖం నుండి
సగం శరీరంతో బయటికి వస్తూ ఉంటాడు, అంటే వేరే రూపంలో. కానీ దేవి తన ప్రభావం చేత వాడిని అలా రాకుండా చేస్తుంది. అలా వేరే రూపంలో బయటికి వచ్చిన ఆ మహాదైత్యుడు దేవితో యుద్ధం చేయడం మొదలు పెడతాడు. వెంటనే దేవి చాలా విశాలమైన కత్తితో వాడి తల నరుకుతుంది. మిగిలి ఉన్న దైత్యసేన ఆహాకారాలు చేస్తూ పారిపోతారు. ఇప్పుడు సంపూర్ణ దేవతలందరూ అత్యంతమైన ప్రసన్నతను పొందుతారు. దేవతలందరూ దివ్య మహర్షులతో పాటు దుర్గాదేవిని స్తుతిస్తారు. గంధర్వ రాజులు గానం చేస్తారు. అప్సరసలు నృత్యం చేయడం ప్రారంభిస్తారు. ఈ విధంగా శ్రీ మార్కండేయ పురాణంలోని సావర్ణిక మన్వంతర కథలో అంతర్గతమైన దేవి మహత్వంలో మహిషాసుర వధ అనే 3వ అధ్యాయం ముగిసింది. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు. ఇది చాలా అద్భుతమైన కథ. మనం చూసే వీరుల సినిమాలకు, రకరకాల ఇంద్రజాల సినిమాలకు అంత మూలము ఈ దేవి మహాత్మ్యంలోనిదే.